హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెక్ వరల్డ్. మన లాస్ట్ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అని స్టడీ చేసాం కదా. ఈ యొక్క క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ ద స్ట్రైన్స్ అనేవి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ స్ట్రెస్ అని చెప్పుకునే ముందు కన్సిడర్ ఏ బాడీ, రెక్టాంగులర్ బాడీ. ఒక రెక్టాంగులర్ బాడీ తీసుకున్నాం. ఆ బాడీ మీద పి అనే ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది అనుకోవచ్చు. ఇవన్నీ పి అనే ఫోర్స్ యాడ్ చేస్తుంది కదా. ఇప్పుడు కన్సిడర్ సెక్షన్ ఎక్స్ఎక్స్ అనే సెక్షన్ తీసుకుందాం. ఈ ఎక్స్ఎక్స్కి రైట్ వర్డ్ ఉన్న సెక్షన్ రైట్ సెక్షన్ అండ్ లెఫ్ట్ సెక్షన్. కన్సిడర్ రైట్ సెక్షన్. మనం రైట్ సెక్షన్ కన్సిడర్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ పి అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మనకి న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుంది? అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఏంటి? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు కదా. సో సిమిలర్గా యాక్షన్ ఏంటి? ఇక్కడ పి అనే ఫోర్స్ యాక్షన్ అనమాట. సో దానికి రియాక్టివ్ ఫోర్స్ ఏం జనరేట్ అవుతుందంటే సమ్ ఆర్ అనే రియాక్టివ్ ఫోర్స్ అని జనరేట్ అవుతుంది. సో అకార్డింగ్ టు న్యూటన్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో by using this law, so P is equal to R. So that R is the reactive force. దీన్ని ఎలా అంటారంటే ద ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ జనరేటెడ్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ లోడ్ P ఆన్ ద బాడీ. సో R అనేది ఏంటి? ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ జనరేటెడ్ ఇన్ ద బాడీ. ఆ బాడీలో జనరేట్ అయిన ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ని R అంటారు అన్నారు. ఇట్స్ ఈక్వల్ టు ద పీకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్ట్రెస్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటి? స్ట్రెస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సిగ్మా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ద ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ ఆర్ టు ద perpendicular cross-sectional area or normal cross-sectional area. So stress is equal to reaction force to the perpendicular cross-sectional area or normal cross-sectional area. ఇది అర్థం అవ్వాలంటే మనకి రియాక్షన్ ఫోర్స్ అంటే ఏంటో స్టడీ చేసాం. నార్మల్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఇలా ఉంది, పి అనే ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంటే ఈ యొక్క పి అనే ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఏరియా, అంటే ఈ యొక్క సెక్షన్ ఎక్స్ఎక్స్ అనే సెక్షన్ దగ్గర తీసుకున్నాం. ఎక్స్ఎక్స్ అనే సెక్షన్ దగ్గర స్ట్రెస్ అనేది కలుపుకున్నాం అనుకో, ఆ ఎక్స్ఎక్స్ అనే సెక్షన్ దగ్గర ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా అనేది ఎలా ఉంది? సమ్ రెక్టాంగిల్ అనుకో. సో ఈ యొక్క పర్పెండిక్యులర్ ఏరియా అనేది వేయాలన్నమాట. ఓకేనా? సో మీకు ఏరియా ఫార్ములాస్ అన్నీ తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి అవి ఇండిటెడ్గా చూద్దాం. ఫర్ స్క్వేర్కి ఏంటంటే ఒక సైడ్ ఏ, అనదర్ సైడ్ కూడా ఏ ఉంటుంది కదా. సో ఏరియా ఫార్ములా ఏంటి? స్క్వేర్కి ఏ స్క్వేర్. ఫర్ రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా A into B. For circle diameter D is equal to area formula ఏంటి? pi by 4 D square or D is equal to 2R కాబట్టి ఆ సబ్మిట్ చేసుకుంటే వస్తుంది pi R square. ఏరియా is equal to pi R square for circle. సో ఏంటి? మనం 3 ఏరియాస్ చూసాం. ఫర్ స్క్వేర్, ఫర్ రెక్టాంగిల్, ఫర్ సర్కిల్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? మన స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ పర్ నార్మల్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్. దెన్ నార్మల్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ యూనిట్స్ ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదా. ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్. ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద యూనిట్ ఫర్ స్ట్రెస్. ఇన్ కేస్ మనం ఏరియా అనేది ఎంఎం స్క్వేర్లో తీసుకుంటే యూనిట్ వస్తుంది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఏరియా ఇది ఎంఎంలో తీసుకుంటే మన కన్వర్షన్ అనేది చూస్తే ఏమవుతుంది?
1 Newton per meter square is equal to 1 Newton by 1 meter is equal to ఎన్ని mm 1000 mm కదా 1000 square is equal to 1 Newton per meter square is equal to 10 to the power of minus 6 Newton per mm square. 10 to the power of minus 6 Newton per mm square. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి సమ్స్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్డ్గా మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ యొక్క యూనిట్ కన్వర్షన్ అంటే మనం ఏది డిస్కస్ చేస్తుందో దానికంటే యూనిట్ కన్వర్షన్ అనేది కూడా డిస్కస్ చేస్తున్నాను. సో సింపుల్గా గుర్తుంచుకోవాలంటే అదే 1 Newton per mm square is equal to 10 to the power of 6 Newton per meter square. అంటే నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఇక్కడ బైలో ఉన్న 10 to the power of ఇక్కడ బైలో ఉన్న 10 to the power of 6ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో మనకి ఏంటి 1 Newton per meter square ఏమంటారు పాస్కల్ అంటారు కదా ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 6 పాస్కల్స్ అనమాట. నేను ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను 10 to the power of 6ని ఎలా రిప్రజెంట్ చేస్తారు 1 మెగా పాస్కల్. సో మనకి క్వశ్చన్స్లో 1 మెగా పాస్కల్ అని వచ్చిందంటే సింపుల్గా ఏమనుకోవచ్చు 1 Newton per mm square అని అనుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ కన్క్లూజన్, బాగా గుర్తుంచుకోండి. ప్రతి సమ్స్లో ఉపయోగపడుతుంది. ఓకే, దెన్ స్ట్రైన్. సెకండ్ వన్ ఈజ్ స్ట్రైన్. స్ట్రైన్ డెఫినేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఈజ్ కాల్డ్ స్ట్రైన్. అంటే చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ బై ఎల్. స్ట్రైన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎప్సిలాన్. స్ట్రైన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. ఇది ఇన్ డీటెయిల్గా అర్థం అవడానికి ఏం చేసుకుందాం అంటే కన్సిడర్ ఏ రెక్టాంగులర్ బాడీ. పి అనే ఫోర్స్ అప్లై చేస్తుంది దీని మీద. ఈ యొక్క పి అనే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది మనం స్టడీ చేసే బాడీ ఏంటిది ఎలాస్టిక్ బాడీ. సో పి అనే ఫోర్స్ అనేది అప్లై ఆటోమేటిక్గా ఏ బాడీస్ని యూజ్ చేస్తుంది డిఫార్మబుల్ బాడీస్. సో పి అనే ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది బాడీ అనేది సమ్ డెల్టా ఎల్ అనే డిఫార్మేషన్ వస్తుంది అన్నమాట. ఇనీషియల్ లెంత్ ఎల్ఐ అనేది ఇనీషియల్ లెంత్ అనుకున్నాం, ఇది డెల్టా ఎల్. సో ఈ టోటల్ లెంత్ వచ్చి ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ ఎల్ఎఫ్, ఫైనల్ లెంత్ ఎల్ఎఫ్. సో ఫైనల్ లెంత్ ఎల్ఎఫ్. సో మనకి స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. అంటే ఈ డెల్టా ఎల్ బై ఎల్ఐ మీన్స్ ఇనీషియల్ లెంత్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ఐ లేదా ఎల్ఎఫ్ ఫైనల్ లెంత్ మైనస్ ఇనీషియల్ లెంత్ బై ఇనీషియల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్. సో స్ట్రెయిన్కి యూనిట్స్ ఏంటి? స్ట్రెయిన్కి డెల్టా ఎల్ అనేది లెంత్ యూనిట్స్ ఏంటి ఎంఎం. అలాగే ఎల్ఐ కూడా ఇనీషియల్ లెంత్ ఇట్ ఈస్ ఆల్సో ఇట్స్ యూనిట్స్ ఆల్సో ఎంఎం. సో ఎంఎం బై ఎంఎం క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది నో యూనిట్స్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్ట్రెస్ యూనిట్స్ ఏంటి స్ట్రెయిన్ యూనిట్స్ ఏంటి అన్నీ చూసాం కదా. స్ట్రెస్ యూనిట్స్ ఏంటి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. స్ట్రెయిన్ యూనిట్స్ ఏంటి స్ట్రెయిన్కి నో యూనిట్స్ అనమాట. బికాస్ ఎంఎం బై ఎంఎం క్యాన్సిల్ అయిపోయి మనకి నో యూనిట్స్, రిజల్ట్ నో యూనిట్ అనమాట 1. సో కానీ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి అది స్ట్రెయిన్ అని ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఎలా ఇస్తారంటే మీటర్ పర్ మీటర్ అని లేదా ఎంఎం పర్ ఎంఎం అని వాల్యూస్తో ఇస్తాడనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఏంటి స్ట్రెస్ అంటే ఏంటి స్ట్రెయిన్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ అనేవి చూద్దాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్. దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. మనం ఆల్రెడీ
చూసాం. ఇదే డిఫరెన్స్ ఇన్ లోడ్స్ చూసాం కదా, సేమ్ అదే అనమాట. మనకి స్ట్రెస్ అంటే ఏంటి, ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆర్ నార్మల్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఇక్కడ టెన్సైల్, కంప్రెసివ్ అండ్ షియర్ స్ట్రెస్ అనేది దేని మీద డిఫర్ అయ్యి ఉంటుందంటే అకార్డింగ్ టు ద లోడింగ్ కండిషన్, అంటే లోడింగ్ కండిషన్ అనమాట. ఇఫ్ ద లోడ్ విల్ బి టెన్సైల్ లోడ్, ద జనరేటెడ్ స్ట్రెస్ విల్ బి టెన్సైల్ స్ట్రెస్. అదే ఇప్పుడు మన బాడీ మీద కంప్రెసివ్ లోడ్ అనేది యాక్ట్ చేసింది అనుకో, రిజల్ట్స్ కంప్రెసివ్ స్ట్రెస్. అదే షియర్ లోడ్ అనేది యాక్ట్ చేస్తే షియర్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. సో వాటి గురించి ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. అలాగే స్ట్రెయిన్స్లో కూడా, స్ట్రెస్లో చూసాం కదా, స్ట్రెయిన్స్లో కూడా ఇదే క్లాసిఫికేషన్. స్ట్రెయిన్స్లో కూడా ఇదే క్లాసిఫికేషన్ అనమాట. స్ట్రెయిన్స్లో కూడా ఇదే క్లాసిఫికేషన్. ఓకే, వీటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ టెన్సైల్. ఈ టెన్సైల్లో స్ట్రెస్, స్ట్రెయిన్ రెండు చూద్దాం. సో ఒక బాడీ తీసుకుని మనకి అవుట్వర్డ్ ఏరోస్ వస్తే ఏంటి, టెన్సైల్ ఫోర్స్. డ్యూ టు రిజల్ట్ ఏమవుతుంది, ఈ యొక్క టెన్సైల్ ఫోర్స్ వల్ల ద బాడీ విల్ ఎక్స్టెండ్. సో బాడీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో డెల్టా ఎల్ అనే ఎక్స్టెన్షన్ అనేది వచ్చిందనమాట. సో టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటి, సిగ్మా టీతో రిప్రజెంట్ చేస్తుంది, సిగ్మా టీ. సో పీ బై ఏరియా. స్ట్రెస్ అనేది ఏం మారదు. టెన్సైల్ స్ట్రెస్ కాబట్టి ఫోర్స్ అనేది అవుట్వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఇన్ నేచర్. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. సో మనకేంటి, డ్యూ టు అవుట్వర్డ్ లోడ్, డ్యూ టు టెన్సైల్ లోడ్ వల్ల వచ్చింది ఏంటంటే టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్ ఈటీ. దెన్ కంప్రెసివ్ స్ట్రెస్, సెకండ్ వన్ ఈజ్ కంప్రెసివ్. కంప్రెసివ్ అంటే ఏంటి, మనకు ఫోర్స్ అనేది ఇన్వర్డ్ ఉంటుంది. ఇన్వర్డ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ బాడీ విల్ డిక్రీజ్. ఈ యొక్క పి అనే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, బాడీ అనేది కంప్రెస్ అవుతుంది. ఎందుకు కంప్రెస్ అయింది, డెల్టా ఎల్ అనేది కంప్రెస్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ మన బాడీ అనేది కంప్రెస్ చేయడం వల్ల లెంత్ డైరెక్షన్లో కంప్రెషన్ అనేది వచ్చింది. అలాగే లెంత్ డైమెన్షన్ రిడ్యూస్ అయింది. బట్ విడ్త్ డైరెక్షన్ ఏమైంది, లాటరల్ డైరెక్షన్లో ఎక్స్టెన్షన్ అనేది అయింది. సో ఒక డైమెన్షన్లో, ఒక యాక్సిస్లో లెంత్ అనేది రిడ్యూస్ అవుతే మిగిలిన యాక్సిస్లో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఒక యాక్సిస్లో లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో, మిగతా యాక్సిస్లో లెంత్ అనేది రిడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, కంప్రెసివ్ స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీ బై ఏరియా. ఎందుకంటే ఇన్వర్స్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇదేంటి, టెన్సైల్ స్ట్రెస్ అయితే మైనస్ పీ బై ఏరియా. సో మనం కంప్రెసివ్ అనుకున్నాం కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేసేది అనమాట, డైరెక్ట్గా పీ బై ఏ. సో మనకి ఈ రిజల్ట్ బట్టి ఏం చెప్పొచ్చు, టెన్సైల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెస్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. సేమ్ కన్క్లూజన్. మనకి స్ట్రెస్లో అదే టెన్సైల్ స్ట్రెస్ కానీ కంప్రెసివ్ స్ట్రెస్ అనేది అంత సిమిలర్గా ఉంటుంది. బట్ దేర్ విల్ బి డిఫరెన్సెస్ మైనస్ ఉంది. బట్ షియర్ స్ట్రెస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఓకే, షియర్ స్ట్రెస్. నెక్స్ట్ వన్, షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ అంటే ఏంటంటే, ఒక బాడీ ఉందనుకో, కింద బాటమ్ సైడ్ ఫిక్స్ చేసాం. ఇప్పుడు టాంజెన్షియల్ ఫోర్స్ పి అనే ఫోర్స్ అప్లై చేసాం. ఈ టాంజెన్షియల్ ఫోర్స్ పి బై ఇక్కడ ఏరియా ఉంటుంది కదా, ఈ సర్ఫేస్ మీద అయితే మనకి లోడ్ అనేది యాక్ట్ అయిందో ఆ ఏరియా. సో ఈ ఏరియా అనేది వేయాలన్నమాట. సో షియర్ స్ట్రెస్ని టౌతో రిప్రజెంట్ చేస్తారు. టౌ ఈజ్ ఈక్వల్ టు పి బై ఏరియా. ఓకే, మీకు ఇది ఇన్ డీటెయిల్గా అర్థం అవడానికి ఏమనుకోవచ్చు అంటే, కన్సిడర్ 2 ప్లేట్స్. ఇది ఒక ప్లేట్,
ఇది ఒక ప్లేట్ అనుకోవచ్చు. ఈ 2 ప్లేట్స్ మిడిల్లో మనకి ఒక రివిట్ అనేది ప్లేస్ చేస్తుంది అనుకోవచ్చు. ఒక రివిట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ P అనే లోడ్ అప్లై చేస్తాం, ఇక్కడ P అనే లోడ్ అప్లై చేస్తాం. P అనే లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మ్యాక్సిమం లోడ్ టేకెన్ బై రివిట్ ఈ యొక్క సెక్షన్ దగ్గర మనకి ఫెయిల్యూర్ అనేది అవుతుంది అనమాట. ఆఫ్టర్ ఫెయిల్యూర్ దగ్గర ఈ యొక్క పార్ట్ని మనం డ్రా చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇంకా క్లియర్గా డ్రా చేస్తే మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది. సో ఈ పార్ట్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉందనుకో. సో షియర్ ఫోర్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది అన్నమాట. షియర్ ఫోర్స్ P. సో ఇక్కడ ఉండే స్ట్రెస్ ఏంటి, షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు P బై ఏరియా. P బై ఏరియా. సో P బై ఏరియా. షియర్ స్ట్రెస్ టౌ ఈజ్ ఈక్వల్ టు P బై ఏరియా. Which area? This cross section area A. Okay, shear stress అంటే అర్థమైంది కదా, tangential force per unit area. ఓకే, మనకి ఈ యొక్క టాంజెన్షియల్ బాడీ ఇలా ఉన్నప్పుడు టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల ఏమొస్తుందంటే డిఫార్మేషన్ అనేది వస్తుంది. ఇలా యాంగులర్గా బాడీ అనేది డిఫార్మ్ అవుతుంది అనమాట. ఆ యాంగులర్ డిఫార్మేషన్ ఆల్ఫా. సో దట్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ as shear strain. షియర్ స్ట్రెయిన్ అనే ఆల్ఫానే షియర్ స్ట్రెయిన్ అంటారు అనమాట. ఓకే, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అని చూసాం కదా.